ఆంధ్రప్రదేశ్ గురించి తాజాగా వెలుగులోకి వచ్చిన నివేదిక ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంపై ఉన్న అప్పు భారం 4.33 లక్షల కోట్లు. ఇది కూడా పూర్తిస్థాయి అప్పు కాదు, కేవలం సెక్యూరిటీల వేలం ద్వారా తీసుకున్న రుణాలే. అంటే ప్రభుత్వం తీసుకున్న మొత్తం అప్పు భారం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ స్థాయిలో అప్పులు ఉండటం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి పేరుతో అప్పులు చేస్తోందని చెబుతున్నా ఆ అప్పులు నిజంగా ఆదాయం పెంచే పనులకు ఉపయోగపడుతున్నాయా అనే అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంపై ఉన్న అప్పు భారం 4.33 లక్షల కోట్లు. ఇది కేవలం సెక్యూరిటీల వేలం ద్వారా తీసుకున్న రుణాలు మాత్రమే. ఈ అప్పు పూర్తిగా తీరాలంటే 2064 సంవత్సరం వరకు వేచి చూడాల్సిందే. అంటే మరో 38 సంవత్సరాలు ఈ భారం రాష్ట్రాన్ని వెంటాడుతుంది. ఈ నివేదిక ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని ఒక సంచలనంగా మార్చేసింది. వచ్చే 5 ఏళ్లలోనే 93,982 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఏటా సుమారు 20,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలి. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఎంతటి సవాలంటే బడ్జెట్లో ఎక్కువ భాగం అప్పులు, వడ్డీలు, ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకి సరిపోతుంది. ఈ రుణాలు దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాలు తీసుకున్నవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి విభజన తర్వాత వరకు ప్రతి ప్రభుత్వం కేంద్ర అనుమతితో రుణాలు సమకూర్చుకుంది. కేంద్ర ప్రభుత్వం ఏటా రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3% వరకు రుణాలు తీసుకునేందుకు అనుమతి ఇస్తుంది. ఈ అనుమతి 2 విడతలుగా ఉంటుంది. మొదటి అర్ధ సంవత్సరానికి, తర్వాత 2 త్రైమాసికాలకు లభిస్తుంది. ఆర్బీఐ ఈ అనుమతుల ఆధారంగా సెక్యూరిటీల వేలం నిర్వహించి రుణాలు అందిస్తుంది. రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అప్పులు ఏపీకి వాటాగా వచ్చాయి. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా ఏటా కొత్త రుణాలు తీసుకుంటూ పాత వాటికి అసలు వడ్డీని చెల్లిస్తున్నాయి. ఫలితంగా మొత్తం అప్పు భారం పెరిగిపోయింది. నిపుణులు చెబుతున్నట్లుగా ఈ అప్పు పూర్తిగా తీరాలంటే 2064 వరకు సమయం పడుతుంది. అంటే ప్రస్తుత తరం మాత్రమే కాదు, భవిష్యత్ తరాలు కూడా ఈ భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఈ నివేదికలో ఆర్బీఐ ఈ అంశాన్ని విశ్లేషించి రాష్ట్రానికి ఎదురవుతున్న సవాళ్లను స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే 5 ఏళ్లలో ఈ రుణాలు తీర్చాలంటే 93,982 కోట్ల రూపాయలు అవసరం. ఇది రాష్ట్ర బడ్జెట్పై భారీ భారమని చెప్పవచ్చు. ఏటా సుమారు 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలి. ఈ ఏడాది బడ్జెట్లో ఇందుకు 20,050 కోట్లు కేటాయించారు. వచ్చే ఏడాది 2026-2027లో 18,109 కోట్లు చెల్లించాలి. 2027-2028లో మరో 20,000 కోట్లకు మించి చెల్లించాలి. ఇలా మొత్తం అప్పులో 4.6% ఏడాదిలోపు తీర్చగలిగేది 17.1% 5 ఏళ్లలోపే చేయాలి. మరో 27% 5 నుంచి 10 ఏళ్లలో, మిగిలిన 47.8% 10 నుండి 20 ఏళ్లలో చెల్లించాలి. దీన్ని బట్టి చూస్తుంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంత ఒత్తిడిలో ఉందో అర్థమవుతుంది. ఇది కేవలం సెక్యూరిటీల వేలం ద్వారా వచ్చిన అప్పులు మాత్రమే. ఇంకా ప్రావిడెంట్ ఫండ్, నాబార్డ్ నుంచి తీసుకున్న రుణాలు, ఇతర బాండ్లు, విద్యుత్ సంస్థల బకాయిలు, కార్పొరేషన్ల అప్పులు వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే మొత్తం అప్పు భారం మరింత పెరుగుతుంది. రాష్ట్ర బడ్జెట్లో ఎక్కువ భాగం ఈ అప్పులు, వడ్డీలు, ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లకి సరిపోతుంది. గత ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు, ఆర్థిక ప్రయోజనాలు, గుత్తేదారుల బిల్లులు భారీగా బకాయిలు పెట్టింది. ఇవన్నీ కలిసి ప్రస్తుత ప్రభుత్వం ముందున్న సవాళ్లను మరింత పెంచుతున్నాయి. ఈ పరిస్థితి రాష్ట్ర అభివృద్ధిని కూడా ప్రభావితం చేస్తుంది. రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలల వంటి మౌలిక సదుపాయాలకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధి అవకాశాలు పెంచాలంటే పెట్టుబడులు అవసరం. కానీ అప్పు భారంతో బడ్జెట్ ఎక్కువ ఖర్చు అవుతుంటే నిధుల మిగులు తక్కువగా ఉంటుంది. రాష్ట్రం ఆదాయాన్ని పెంచుకోవడం, ఖర్చులను తగ్గించడం, కేంద్ర సహాయాన్ని కోరడం ఇలాంటి చర్యలు తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్ తరాలు ఈ అప్పు భారాన్ని మోసుకుంటూ జీవించాల్సి వస్తుంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అప్పు భారం ఎక్కువగా ఉంది. ప్రభుత్వం ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
ఇది కేవలం సంఖ్యల కథ మాత్రమే కాదు, లక్షలాది మంది ప్రజల జీవితాలతో ముడిపడ్డ విషయం. ప్రభుత్వం ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి.